రామకృష్ణ గారు ఆగండి రామకృష్ణ గారు వీళ్ళు చెప్పడం జరుగుతుంది మేడం. నరేంద్ర మోడీ గారు మట్టి తీసుకొచ్చారు, మట్టి మీద మీకు ఇది లేదని చెప్తున్నారు. మాకు తెలుగు మట్టి తెప్పించి ఏ మట్టి ఇష్టం ఉండదండి. మాది తెలుగు రాష్ట్రం, అది ఏపీ అయినా తెలంగాణ అయినా మా మట్టికి మాకు విశ్వాసం ఉంది. మా మట్టి మీద, మా నేల మీద, మా తెలుగు ప్రజల మీద మాకు నమ్మకం ఉంది. మీరు గుజరాత్ నుంచి మట్టి తీసుకొస్తాను, గుజరాత్ నుంచి వాటర్ గుజరాత్ మట్టి మీ వాటర్ మాకు వస్తాయా? మా నేల ఉంది, ఇది చాలా తప్పు. మనమందరం భారతీయులు. వాళ్ళు వేరు, మహారాష్ట్ర వేరు, గుజరాత్ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ప్రధానమంత్రి మీరు అవమానపరుస్తున్నారా? ప్రధానమంత్రి మీరు అవమానపరుస్తున్నారా? ఇలాంటి మాటలు మాట్లాడొద్దు మీరు. మాలకోటి గారు నేను మాట్లాడటం అయిపోలా, వినండి. అది కాదండి, మాట్లాడండి. మాలకొండ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, నేను మాట్లాడతాను. మాలకొండ గారు వెయిట్ చేయండి సార్, ఇలాంటి మాటలు మాట్లాడండి. మాలకోటి గారు వినండి. వింటే కాదండి, మీరు ఢిల్లీ వెళ్ళరా, మీరు గుజరాత్ వెళ్ళరా, మీరు కర్ణాటక వెళ్ళరా, మీరు ఒరిస్సా వెళ్ళరా, మీరు అలాంటి కరెక్ట్ కాదండి. ఇలా మాలకొండ గారు ఒక నిమిషం ఆగండి సార్. మాలకొండ గారు కోటేశ్వరరావు గారు నేనేం మాట్లాడుతున్నాను, యాంకర్ గారికి చెప్తున్నాను ఇలా మాట్లాడి చూద్దాం. మాలకొండ గారు మీతో మాట్లాడతారు సార్, ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి సార్. అంటే అలా కాదండి కోటేశ్వరరావు గారు, పెద్దలు మీరు ఇవాళ తెలుగు రాష్ట్రాలు వేరు, దేశంలో గుజరాత్ వేరు, మహారాష్ట్ర వేరు, ఢిల్లీ వేరు, అదేవిధంగా సంకుచిత స్థానాలకు మనం రాకుండా చెప్పండి. ఆయన అభిప్రాయం కాదు. మీరెవరు చెప్పడానికి? ఇంకొకటి మాట్లాడుతున్నారంటే పార్లమెంట్ లో చట్టం చేస్తేనే ఈ నరేంద్ర మోడీ గారు పాటించరా, పిఎం గారు పాటించరా, మాట్లాడలేకపోతున్నారు. పార్లమెంట్ లో చట్టం చేస్తేనే, పార్లమెంట్ లో చట్టం చేసి మీకు పెద్ద హోదా ఇస్తాం, ఒక నిమిషం నాగార్జున గారు మీరు ఆగండి సార్, ఒక నిమిషం మాట్లాడతాను. 1 by 1 మాట్లాడండి సార్, మీరు అందరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఒక నిమిషం నాగార్జున గారు ప్లీజ్ వెయిట్. ఇంకపోతే ఏం మాట్లాడుతున్నారంటే మేడం, మీకు పార్లమెంట్ లో తీసుకొచ్చిన మట్టి మీద నమ్మకం లేదా అన్నారు. ఆ మట్టి కాలు కొంచెం పక్కన పెడితే మేడం, పార్లమెంట్ సాక్షిగా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు స్పెషల్ స్టడీస్ ఇస్తా అన్నారు. మరి ఆ మాటకి వాల్యూ లేదా? స్పెషల్ ప్యాకేజ్ పోలవరం మంచిగా నిధులు ఇస్తా అన్నారు, మరి లేదా? రైల్వే జోన్ అన్నారు, మరి దాని మీద నమ్మకం? ఇవన్నీ పక్కన పెట్టండి మేడం. ఒక చిన్న పాయింట్, వీళ్ళు ఏం మాట్లాడతా అంటే హిందుత్వం గురించి మాట్లాడతారు. నాకు దేవుడు అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలోనే వెంకన్న స్వామి నాకు దేవుడు. ఆ దేవుడినే నేను నమ్ముతా. ఇప్పుడు ఆలుకోటి గారు సూటిగా అడుగుతున్నా, అదే తిరుపతిలో నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చారు, మరి ఆ మాటకి మీరు ఎందుకు స్టాండ్ బై లేరు? ఒకటి. రెండోది, మీరు దుర్గమ్మ తల్లి, అవును మాకు దేవత అంటే మాకు దుర్గమ్మ తల్లే మా దేవత. మా తెలుగు ప్రజలకి దుర్గమ్మ తల్లే మాకు దేవత. ఆ దుర్గమ్మ తల్లి సాక్షిగా, ఆ దుర్గమ్మ తల్లి నేల మీద, ఆ దేవుళ్ళ రాజధాని అమరావతి మీద మీరు శంకుస్థాపన చేసి పని మొదలు పెడితే గత 5 సంవత్సరాలు ఒక్క పని జరగకపోతే నరేంద్ర మోడీ గారు ట్విట్టర్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ కనీసం నోటు తెలుసు కానీ, పార్లమెంట్ కానీ ఎందుకు ఒక్క మాట మాట్లాడకపోయారు? మీకు దేవుళ్ళ గురించి మాట్లాడతా అంటే మా తెలుగు నేల మీద ఉండేవాళ్ళే దేవుళ్ళు అవుతారు, వాళ్ళే దేవతలు అవుతారు. దీనిపైన మాలకొండ గారు ఆన్సర్ ఇస్తారు. మాలకొండ గారు చెప్పండి. మాలకొండ గారు ఇప్పుడు ఒక్క నిమిషం. మాలకొండ గారు ఇప్పుడు పోలవరం త్వరగా పూర్తి చేసేలా సహకరిస్తామని కేంద్రం చెప్తోంది కదా, మరి కేంద్ర సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది అనుకో, మీరు ఏం చెప్తారు చెప్పండి. మేడం గారు, ముందుగా నాగార్జున, మా మిత్రుడు నాగార్జున గారికి నేను చెప్పేది ఏంటంటే, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో వెంకటేశ్వర స్వామి గారు తెలుగు ప్రజలకే కాదు ప్రపంచానికే దేవుడు, మనందరికి ఆరాధ్య దేవుడు.